అనా నేను క్లియర్‌గా చెప్తున్నా వినండి. మీరు నాకంటే పెద్దవాళ్ళు. మనం ఎప్పుడైతే 30 ఏజ్ దాటిన తర్వాత మన లైఫ్ అనేది మనకు తెలియకుండానే వెరీ డిఫరెంట్‌గా అయిపోతది. మనం యంగ్ ఏజ్‌లో 20 సంవత్సరాలప్పుడు మనకి ఎనర్జీ అనేది ఉంటది. కానీ ఒక క్లారిటీ అనేది ఉండదు. 30స్‌లో మనకి ఒక క్లారిటీ అంటూ ఉంటుంది. ఏం జేయాలి? ఎలా జేయాలి? అనేది. కానీ ఎనర్జీ మాత్రం మనం మెయింటైన్ చేయలేం. అన్ని పనులను కూడా ఒకేసారి చూసుకోలేం. వర్క్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువైపోతాయి. ప్రతి విషయంలో స్ట్రగుల్ అవ్వాల్సిందొస్తది. ప్రతి విషయంలో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిందొస్తది. స్టిల్ ఇప్పటికీ మనకి ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే బెస్ట్. కానీ ఇప్పుడు కూడా మనం రెగ్యులేట్ అయినామనుకో ఈ ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒకప్పుడు 20స్‌లో మనం ఏమైనా చేయాలనుకోని మన చేతిలో ఉన్నా తెలుసో తెలియక టైం అయిపోయింది. కానీ 30స్‌లో మనకున్న ఛాన్స్ ను మనం పోగొట్టుకోవద్దు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ కి వచ్చే 5 కామన్ రీజన్స్. ఆనెస్ట్ గా ఈ 5 కామన్ క్వశ్చన్స్ కి రిప్లై ఇస్తా. ఖచ్చితంగా వినండి. ఇందులో మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వన్స్ మనం ఒక్కసారి 30స్‌లోకి వెళ్ళాక అసలు మనకి ఎందుకు ఫ్యాట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ విషయంలో నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను మల్టిపుల్ టైప్స్ లో చాలా సార్లు ఫ్యాట్ లాస్ అయ్యా. నాకు అనిపించినప్పుడు, నాకు ఇష్టమైనప్పుడు నా ఫ్యాట్ లాస్ కానీ నా మజిల్ బిల్డింగ్ కానీ ఎలా అంటే అలా నా బాడీని రెడీ చేసుకోవడానికి ఫుల్ నాలెడ్జ్ పెంచుకున్నా. ఆనెస్ట్ గా చెప్తున్నా, నాకు ఇష్టమైనప్పుడు తింటా, నాకు ఇష్టమైనప్పుడు నేను తగ్గించుకుంటా. సొసైటీ కోసం నేను పనిచేయను, సొసైటీ కోసం ఏమనుకుంటుందని వర్క్ చేయను. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా అన్న ఇదంతా కూడా. ఇప్పుడు నాకు ఆనెస్ట్ గా మీకు హెల్ప్ చేయాలని అనిపిస్తుంది, అందుకే చేస్తున్నా. మనకి ఎప్పుడైతే 30 సంవత్సరాలు దాటగానే మన బాడీ మీద మనకే కంట్రోల్ పోయింది అని చెప్పేసి ఒక ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ మిస్ అవ్వడం కాదన్నా, మనం ప్రయారిటీని మర్చిపోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మనం 20స్‌లో ఉన్నప్పుడు మనం డైలీ జిమ్ కి వెళ్ళే వాళ్ళం, బయట తిరిగాం, ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. అప్పుడు మన బాడీ ఇన్స్టెంట్ గా రెస్పాండ్ అవుతుంది. మనం ఇష్టం వచ్చినట్టు తిరిగినా, ఇష్టం వచ్చినట్టు తిన్నా. అప్పుడులాగా ఇప్పుడు నువ్వు సేమ్ వర్కౌట్స్ చేసినా, రెస్ట్ అనేది సరిగ్గా లేకపోయినా నీ బాడీ అనేది స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి. సైన్స్ చెప్పేది ఒకటే, ఎవ్రీ ఇయర్ కి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో మజిల్ మాస్ అనేది 1 or 2% అనేది మజిల్ మాస్ అనేది తగ్గిపోతుంది. నీ మెటబాలిక్ అనేది నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్లో అయిపోతుంది. మన మెన్ లో ఉండే మెయిన్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వర్కౌట్స్ అనో లేకపోతే నీ సెకండరీ లైఫ్ స్టైల్ అనో కాదు, కన్సిస్టెన్సీ. 20స్‌లో ఉన్న కన్సిస్టెన్సీ అనేది 30స్‌లో ఉండదు. ఇది మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అంతే. 20స్‌లో నువ్వు సింగిల్ మ్యాన్, 30స్‌లో ఆఫీస్లో వచ్చిన వర్క్ ప్రెజర్ మొత్తం కూడా అదంతా నీ నెత్తిలో పెట్టుకొని స్ట్రైట్ గా వెళ్ళి జిమ్ లో వర్కౌట్ చేస్తావు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నీకు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ టైంలో నీ స్లీప్ ని కూడా నువ్వు కాంప్రమైజ్ అవుతావు. అప్పుడు ఒక్కడివే 20స్‌లో ఒక్కడివే నువ్వు సింగిల్ మ్యాన్ దుప్పటి వేసుకొని పనుకోవచ్చు. ఇప్పుడు అవ్వదు కదా. ఎవ్రీ వీకెండ్ లో అసలు నీకు తినాలని లేకపోయినా సరే నీ సిచ్యువేషన్స్ అనేవి డిమాండ్ చేస్తాయి. జంక్ ఫుడ్ తింటావు, బయట స్నాక్స్ తింటావు. బేసిక్ గా చెప్తున్నా కదా, నీకు ఇష్టం లేదు, నీకు అవసరం లేదు, కానీ నీ సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తాయి. సో మన బాడీ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని అసలు మనం ఎలా ఫిక్స్ చేయాలి? సో మీకు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న స్టెప్స్ అనేవి మనకు చాలా పెద్ద సక్సెస్ ని తీసుకొస్తాయి. ఇవి మీకు చూడడానికి మోటివేషన్ కొటేషన్ టైప్ లో ఉన్న రియాలిటీలో వర్క్ అవుతాయి. చిన్న చిన్న హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోండి. పాస్ట్ లో జరిగిన వాటిని ఇమాజిన్ చేసుకోకండి. డైలీ జస్ట్ ఒక 30 minutes నీ బాడీకి ఏదో ఒక మూమెంట్ ఇవ్వు. జిమ్ లోకి వెళ్ళి వర్కౌట్ చేయి. అది కాకపోతే జిమ్ కి టైం లేదు, డబ్బులు లేకపోతే వాకింగ్ చేయి, రోడ్ మీద నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళు, స్కూల్ గ్రౌండ్ లోకి వెళ్ళు, కాసేపు రన్నింగ్ చేయి, కాసేపు పుషప్స్ కొట్టు, ఏదో ఒకటి చేయి. మెల్లగా ఏదైనా సరే మెల్లగా అలవాటు చేయి. ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ అనేది ఉంచుకో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్స్ గానీ, చికెన్ గానీ, పన్నీర్ గానీ, దాల్ గానీ, ఈ మాటలు అందరూ చెప్పారు కదా. ఈ వరల్డ్ లోనే ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే ఇవే తినాలి. ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ఎంత అన్నా 4 గుడ్లు 30 రూపాయలు 40 రూపాయలకి వస్తాయి. టిఫిన్ చేస్తే అవుతుంది కదా. బేసిక్ ఇక్కడ మనకి గుడ్లు అనేది తినబుద్ధి కాక మనం స్కిప్ చేస్తాం. సో అలవాటు చేసుకో. మనం ముందు వచ్చే వీడియోస్ లో మీల్ ప్లాన్స్ గానీ, రెసిపీస్ గానీ, డైట్ ప్లాన్స్ గానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. నీకు ఇబ్బంది అయినా సరే తినాలి నువ్వు. బికాస్ నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకుంటావు. నువ్వే వీక్ ఉంటే ఎట్లా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదన్నా ఈ భూమి మీద. ఓవర్ నైట్ వరకు మూవీస్ గానీ, టీవీస్ గానీ ఇవన్నీ చూడమాకండి. ఫోన్ కూడా ఎక్కువ చూడమాకండి. నీ బాడీ స్లోగా రెస్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇవే. 20స్‌లో మనకు ఉన్న స్ట్రెంగ్త్ గానీ, 20స్‌లో ఉన్న మనకి ఐక్యూ లెవెల్స్ గానీ, 20స్‌లో ఉన్న మన బ్రెయిన్ షార్ప్ గానీ, 20స్‌లో ఉన్న ఎనీ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసే ఆ కెపాసిటీని గానీ 30s దాటాక మనకి లేదు అని మనం ఎప్పుడూ అనుకోవద్దు. అది మన మిత్. నువ్వు 100% చేయగలుగుతావు. ఎవరిని పట్టించుకోకు, ఏది పట్టించుకో మాకు. నువ్వు మాత్రమే చేయగలుగుతావు నీకోసం.
నా కోసం నేను ప్రతిసారి పోరాడుతూనే ఉంటా. నాకు ఎంత కష్టం వచ్చినా, నేను ఎంత స్ట్రగుల్ అయినా నా ఐడెంటిటీని నేను ఎప్పుడు కోల్పోను. మీరు కూడా ఎప్పుడు అలాగే ఉండాలి. ఎప్పుడైతే మనం 30 to 40 ఏజ్కి వస్తామో మన బ్రెయిన్ అనేది చాలా డబుల్ గా వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి విషయంలో స్ట్రగుల్ అవుతాం, ప్రతి విషయంలో బాధపడతాం. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకేసారి వస్తాయి. ప్రతి బాధని, ప్రతి వర్క్ ని, ప్రతి విషయంని మన బ్రెయిన్ లో పెట్టుకొని మనమే ముందుకు సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో వర్క్ చేసినా, బయట ఏదైనా అమ్మాలి వర్క్ చేసినా, ఎవరి కిందైనా వర్క్ చేసినా, మనం తినాలి అంటే పని చేయాలి. నీకు కొన్ని హెడ్లైన్స్ వస్తాయి. లైక్ సాయంత్రం కల్లా ఈ పని అయిపోవాలి బాబు, సాయంత్రం కల్లా ఆఫీసులో ఈ వర్క్ అయిపోవాలి, సాయంత్రం కల్లా ఆ ఫైల్స్ అయిపోవాలి. ఇలాంటి హెడ్లైన్స్ వచ్చినప్పుడు ప్రెజర్ అనేది వస్తుంది. మనం 30s దాటాక మ్యారేజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ మనం అనుకుంటాం కదా చాలా ఈజీ అనుకుంటాం, కానీ కాదు. ఇంట్లో ప్రతి ఒక్క సామాన్లు తీసుకురావాలి. ప్రతి ఒక్క దానికి మనకు తెలియకుండా ఆ మూమెంట్ జరిగిపోతూనే ఉంటది. కానీ ఇలా చూసుకుంటే లోపు రూపాయి ఉండదు మన జేబులో. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. నీ బుర్రలో ఇంత బాధ, ఇంత స్ట్రెస్ ఇన్ని పెట్టుకొని నువ్వు జిమ్ లోకి వెళ్ళి హెవీ వెయిట్స్ చేసుకుంటూ వర్కౌట్ చేయాలని అనుకుంటే అసలు అది నీ బాడీయా లేకపోతే మిషనా? మనకి స్ట్రెస్ అనేది 2 things లో ఉంటుంది. ఒకటి మెంటల్ స్ట్రెస్, రెండు ఫిజికల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ ఇది మన కార్టిసాల్ హార్మోన్ అనేది పెంచడానికి. ఫిజికల్ స్ట్రెస్ అనేది మన మజిల్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి పెంచుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ఏకదం ఒకేసారి వస్తాయో మన బాడీ సపోర్ట్ చేయలేక స్ట్రగుల్ అయిపోయి స్లీప్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ఓవర్ ఈటింగ్ చేసినా చేయకపోయినా, అంటే జంక్ ఫుడ్ అనేది తిన్నా తినకపోయినా నీకు బెల్లీ ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది. ఏదైతే నువ్వు వర్కౌట్ చేయాలి అని అనుకుంటావో ఆ ఎనర్జీ కూడా క్రాష్ అయిపోతుంది. నీ ఎనర్జీని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడుకోవాలో కూడా నీకు తెలియదు. బేసిక్ గా ఇప్పటి వరకు మీరు ఆ స్టేజ్ లోనే ఉన్నారు. ఎనర్జీని అసలు ఎలా వాడాలో కూడా తెలియదు చాలా మందికి. వాడు పిలిచిందంటే ఉరుకుతారు, వీడి పిలిచిందంటే ఉరుకుతారు. మీ ఎనర్జీని ఏ వాళ్ళకి వాడతారు ఏందండి? ఎప్పుడైతే నీకు ఆఫీస్ లో కానీ లైక్ నువ్వు చేసే పనిలో స్ట్రెస్ ఎక్కువ అయ్యి నీ బాడీ నీ బ్రెయిన్ రెండు కూడా కొంచెం ఫటీక్ అయినప్పుడు నీకు అనిపిస్తుంది కదా, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చెయ్యలేను అన్నప్పుడు ఇక్కడ నువ్వు అసలైన కీ అప్లై చేయాలి. రిలాక్స్ గా మెడిటేషన్ చేసుకో, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకో, వాకింగ్ చేసుకో, జాగింగ్ చేసుకో. బాడీని బ్లడ్ ఫ్లో కోసం స్ట్రెచ్చింగ్స్, వార్మప్స్ ఇలాంటివి చేసుకో. హెవీగా ట్రైన్ చేయమాకు. రెస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ స్మార్ట్ గా పెట్టుకో, ట్రైనింగ్ కూడా స్మార్ట్ గా చేసుకో. నీ బాడీ అనేది లాంగ్ టైం వరకు సహకరిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నా, నీకు వచ్చే స్ట్రెస్ ని, నీకు వచ్చే ఆ చికాకుని మనం ఆపలేం, కానీ కంట్రోల్ చేయగలుగుతాం. కంట్రోల్. లో క్వాలిటీ స్లీప్, పూర్ స్లీప్, సరిగ్గా స్లీప్ అనేది లేకపోతే ఫస్ట్ 3 days మాత్రం మన బాడీ ఎటువంటి సిగ్నల్స్ ని ఇవ్వదు, ఎటువంటి విజిబిలిటీస్ ని ఇవ్వదు. కానీ 1 week మొత్తం నీ స్లీప్ సైకిల్ అనేది సరిగ్గా లేకపోతే మెల్లమెల్లగా నీ బాడీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి, ఎక్స్పెషల్లీ బెల్లీ ఏరియాలో. ఎట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ గా నీ ఎనర్జీ అనేది కూడా డ్రాప్ అయిపోతూనే ఉంటది. ఇక్కడ నువ్వు కనిపెట్టచ్చు, నీకు ఫుడ్ క్రేవింగ్స్ అనేవి పెరిగిపోతా ఉంటాయి నీ స్లీప్ సరిగ్గా లేకపోతే. డైలీ నువ్వు జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నా, అలాగే డైట్ ని కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నా, రోజు తినేదే తిన్నా, ఈ 1 week ఎప్పుడైతే స్లీప్ అనేది ఉండదో ఇప్పుడు నీ బాడీ కూడా చేంజ్ అయిపోతుంది. నువ్వు అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే పఫీ స్కిన్ వస్తూ ఉంటది, స్కిన్ అంతా మందం అయిపోతుంది, ఇంకా నీకు బాడీ కూడా వాటర్ రోల్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. నీకు అంత విజిబిలిటీ ఉండదు, ఇంతకు ముందు కనిపించిన షేప్స్ అనేవి కూడా పోతాయి. దీనికి రీజన్ అనేది ఒకటే, నీకు స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే నీ బాడీలో కార్టిసాల్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ అనేది మనకి మల్టిపుల్ టైప్స్ లో రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ హార్మోన్ అనేది బాగా ఇష్టమైన టైంలో ఏదైనా రిలీజ్ అవుతా, ఈ టైంలో రిలీజ్ అవుతా అంటే దానికి స్లీప్ అంటే ఇష్టం. ఈ కార్టిసాల్ హార్మోన్ అనే దానికి దీనికి సిగ్నల్ ఏమైనా ఉంది అంటే స్ట్రెస్. అర్థమవుతుందా? స్ట్రెస్ అనేది నీ బాడీని చేంజెస్ చేసేస్తుంది, మొత్తం కంప్లీట్ అగైనెస్ట్ గా ఫైట్ చేస్తుంది స్ట్రెస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఇక్కడ మజిల్ రికవరీ అనేది ఇంపాసిబుల్, అసలు జరగదు. ప్రతి చిన్నదానికి కూడా నీకు నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. హంగర్ లెవెల్స్ మాత్రం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. నీకు ఈ టైంలోనే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది పెరిగిపోతుంది. కంప్లీట్ ఫ్యాట్ లాస్ అనేది బ్లాక్. దీన్ని ఫిక్స్ చేయడం చాలా సింపుల్, కానీ నీకు ఎవ్రీడే డిసిప్లిన్ అనేది కావాలి. ఉందని అనుకుంటున్నాను, నేను నమ్ముతాను. ఫస్ట్ 7 hours అనేది స్లీప్ అనేది కంపల్సరీ పెట్టుకో. నీ డైట్ లో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకో. వీలైతే మీరు అశ్వగంధ టాబ్లెట్స్ కూడా తీసుకోండి, ఓకేనా? అప్పటికి మీకు స్లీప్ అనేది వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కిందనే. మేము ఆల్రెడీ ఇలా ట్రై చేసాం, స్లీప్ రావట్లేదని. మీకు ఆల్టర్నేట్ గా చాలా మెథడ్స్ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా రివీల్ చేస్తా. వర్కౌట్స్ అనేవి మన బాడీని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. స్లీప్ అనేది మన హార్మోన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి. వన్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా మిస్ అవుతే మీరు ఎన్ని చేసినా వేస్ట్, నా వీడియో చూసి కూడా వేస్టే. సో ఇంకా మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా మీద ఇంకా మీకు నమ్మకం రాకపోతే లైక్ తీసుకోండి, నిజం.
ఇదైతే నా ఫుల్ ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నా. ఇది నేను చాలా సార్లు ఫేస్ చేసిన. నేను డైలీ వర్కౌట్ చేస్తా. డైలీ ఫుడ్‌ని కూడా కంట్రోల్‌గా పెట్టుకుంటా. కానీ నా బాడీలో చేంజెస్ అనేవి, విజిబిలిటీ అనేవి కొన్ని సార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. ఇది మీకు కూడా అవుతది. ఇంకా నేను బిగినర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకు అడ్డమైన డౌట్స్ వచ్చేవి. మజిల్‌ని కరెక్ట్‌గా హిట్ చేస్తున్నానా? అసలు మజిల్ వాల్యూమ్ అనేది పెరగట్లేదు ఏంది? ఇలాంటివి మల్టిపుల్ డౌట్స్ వచ్చేవి నాకు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యి గట్టిగా ఒకసారి థింక్ చేసిన. అప్పుడు నాకు ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికింది. ప్రాబ్లమ్ అనేది ఫుడ్‌లో లేదు, మనం తినే టైమింగ్స్‌లో ఉంది అని. ఈ ప్రాబ్లమ్ అనేది 20స్‌లో ఓకే. దాన్ని మనం అప్ అండ్ డౌన్ అయినా కొంచెం లైట్ తీసుకోవచ్చు. కానీ 30స్‌లో మాత్రం మన మెటబాలిక్ అనేది కంప్లీట్ స్లో అయిపోతుంది. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే చాలా మంది ఈ విషయం రియలైజ్ అవ్వరు, తెలుసుకోరు. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, నేను 6 నాళ్ళు ఎంత అవ్వాలి, నేను ఇంకా వయసు కుర్రోడిని, నేను మజిల్ బిల్డ్ చేస్తా, ఇంకా మజిల్ పెంచుకుంటా, వెయిట్లన్నీ ఎగరేస్తా. ఎప్పుడైనా సరే మీరు సోషల్ మీడియాలో వాళ్ళ ఏజ్ చెప్పి నేను ఇంత ఫిట్ గా ఉన్నా, నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఐఎమ్ డూయింగ్ టు ఎవ్రీ డే హెవీ వర్కౌట్స్ అండ్ క్లీన్ డైట్ అంటే మీరు నమ్మమాకండి. ఇంకొంతమంది దరిద్రులు అయితే ఏజ్ని కూడా తప్పు చెప్పుకుంటారు. మరి ఇంకేమొస్తుందో ఏమో. మనకి మజిల్ మాస్ అనేది తగ్గిపోతున్నప్పుడు మన హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవ్వడం చాలా చాలా కామన్. అది నువ్వు మనిషివే, రోబో కాదు కదా. ఆన్లైన్ లో చాలా ఈజీగా డైట్ ప్లాన్స్ దొరుకుతున్నాయి. 100 రెసిపీలు మీరు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, డైలీ టేస్టీగా తినొచ్చు. ఇలాంటి ఆన్లైన్ లో చెప్పే డైట్ ప్లాన్స్ ని మీరు తీసుకోవద్దు. 100 రూపాయలకి 100 రెసిపీలు వస్తున్నాయని మళ్ళీ నువ్వు నీ డైట్ ప్లాన్ పక్కకు పెట్టి అవి వాడితే నీ బాడీ సిస్టమ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం. అప్పుడు నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి, నీ ఫుడ్ లో మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ అనేవి మారిపోతాయి. నువ్వు వెయిట్ లాస్ అవ్వడమేమో కానీ ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతావు. ఎవ్రీ 3 to 4 అవర్స్ కి చిన్న చిన్న మీల్స్ అనేవి పెట్టుకో. ఎవ్రీ మీల్ కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీ మజిల్ ని సేవ్ చేయాలి. నువ్వు తినే మీల్స్ లో హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకో. హెల్దీ ఫ్యాట్స్ మీన్స్ జస్ట్ కోకోనట్ ఆయిల్, గీ, నట్స్ అందరు చెప్తున్నారు కాదు. అందరిలా నేను చెప్పను. హెల్దీ ఫ్యాట్స్ అనేవి నీ హార్మోన్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి, అది నువ్వు తినడానికి కాదు, నీ హార్మోన్స్ కి. వాటర్ అనేది మంచిగా తాగండి. సింపుల్. వాటర్ మంచిగా తాగడం అంటే ఏముంది, ఇప్పుడు నా పెదాలు ఎండిపోతున్నాయి నేను మాట్లాడి అంతే. స్లీప్ని ఇగ్నోర్ చేయకండి. ఎప్పుడైనా సరే మనల్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి. మనం చేసే వర్కౌట్ల మీద ట్రస్ట్ ఉండాలి. ఈ ట్రస్ట్ అంతా నీకు నాలెడ్జ్ మీద వస్తుంది. ఈ ఫిట్నెస్ గురించి నాలెడ్జ్ ఎవరిస్తున్నారు అనే దాని మీద వస్తుంది. మీ డైరెక్షన్ అనేది రైట్ వేలో పెట్టుకోండి. ఎంచుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రైట్ వేలో ఎంచుకోండి. మీ డైరెక్షన్ కూడా ఆటోమేటిక్గా రైట్ అయిపోతుంది. జస్ట్ 2-3 months లో మీకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సరే లైఫ్ లో అంటే నేనైతే నీకు పైసలు ఇవ్వను అనుకో, బాడీ విషయంలో కానీ, నీ బాడీ ఫంక్షన్ విషయంలో కానీ, నీ బాడీ సిస్టమ్ వైజ్ గా కానీ ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి. హార్మోన్స్ అనేవి కెమిస్ట్రీ, కానీ ఈ కెమిస్ట్రీని మనం కంట్రోల్ చేయొచ్చు. మళ్ళీ మీరు కెమిస్ట్రీ అంటే వేరేది అనుకోమాకండి. ఎస్పెషల్లీ 30 to 40 ఏజ్ లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేవి వెరీ కామన్. చాలా అంటే చాలా కామన్. మీరంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఈ ఏజ్ లో కార్టిసోల్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. థైరాయిడ్ ఇలాంటి అన్ని కూడా స్లోగా స్టార్ట్ అవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లో ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లోగా అయిపోతుంది, మజిల్ బిల్డ్ అనేది చాలా హార్డ్ అనిపిస్తుంది. వీటన్నిటిని మనం ఎలా ఫిట్ చేయాలో చెప్తా. ప్రతి విషయంలో కన్సిస్టెన్సీగా ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో హై ఫ్యాట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఎగ్స్, నట్స్, గీతో కుక్ చేసుకోండి. స్లీప్ సైకిల్ ని కరెక్ట్ గా పెట్టండి. నీ గ్రోత్ ని, నీ పర్ఫార్మెన్స్ ని, నీ వర్కౌట్ లో కానీ, డైట్ లో కానీ, వర్క్ లో కానీ డైలీ మొత్తం బూస్ట్ చేయాలంటే స్లీప్ మిస్ చేయమాకు. స్లీప్ సరిగ్గా ఉంటేనే నీ టెస్టోస్టెరాన్ అనేది పెరుగుతుంది. బయట అవుట్ సైడ్ ఫుడ్స్ తినడానికి వెళ్ళినప్పుడు తినండి, బట్ మంచివి తినండి. నీ హార్మోన్స్ ని ఫిక్స్ చేయాలి అంటే జస్ట్ మెడికల్ గా వెళ్ళి టాబ్లెట్స్ వాడితేనో వీటన్నిటికీ వర్క్ అవ్వదు. ఇప్పటి వరకు సింగిల్ మెడిసిన్, సింగిల్ ప్రాబ్లమ్ కి ఎక్కడైనా సొల్యూషన్ వచ్చినట్టు సైంటిఫిక్ గా ఒక్క రీజన్ లేదు. సింపుల్ గా చెప్పాలంటే డైలీ లైఫ్ స్టైల్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ హార్మోన్స్ అనేవి నీ బాడీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది తెలుసుకోండి. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. మై లవ్లీ బ్రదర్స్, నా అన్నాలు అనుకొని చెప్తున్నా, క్లియర్ గా వినండి. 30 to 40 ఏజ్ గ్రూప్ లో లైఫ్ ని లీడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అలా అని చెప్పి అంత ఇంపాసిబుల్ అనేది అయితే కాదు. మనం ఈజీగా లీడ్ చేయగలుగుతాం, హ్యాపీగా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేయండి. 100% మీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ ఒక వీడియో పెట్టిన 15 నుంచి 20 సంవత్సరాల పిల్లగాళ్ళకి ఆ మైండ్ సెట్ లో ఎలా ఉండాలో చెప్పిన. మీ కెరీర్ గురించి ఉంది, మీ లైఫ్ గురించి ఉంది. ఒక వీడియో చేసిన, ఈ వీడియో కూడా మీరు చూసుకోండి. 20 నుంచి 30 సంవత్సరాలకి అసలు మనం ఎలా వర్క్ అవుతుంది బ్రెయిన్, మన బాడీ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్అౌట్ చేయండి, అసలు మిస్ కాకండి.
They got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone and progression is all that I wanted. The phone and affection, I summon and dub it. Cause I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone and progression is all that I wanted. The phone and affection, I summon and వాట్సాప్ గైస్, ఎట్లున్నాయి వీడియోస్? మంచిగా ఉన్నాయా? వీడియోస్ ఎట్లున్నాయి కింద కామెంట్ చేయండి. ఇది కూడా మీకోసం సెటప్ చేసిన. ఎవ్రీ పర్సన్ ఫిట్గా ఉండాలి, ఎవ్రీ పర్సన్ స్ట్రాంగ్గా ఉండాలి. నా మెయిన్ మోటో అదే. ఒక 2 సెట్లు వర్కౌట్లు చేసుకొని వచ్చాక జస్ట్ వే ప్రోటీన్ తాగేటప్పుడు మీకు చెప్తా. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా కింద కామెంట్ చేయండి, వాటిని కూడా కవర్ చేద్దాం. అన్ని వీడియోలు చేసుకుంటూ పోదాం. నేను మీకు మాట ఇచ్చా, వీడియోస్ పెడతా, మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తా అని. దానికోసం ఎంత దూరాన్ని వస్తా నేను. నమస్తే అన్నలు, వాట్సాప్. ఇంకా సీన్ మీకు అర్థమే ఉంటుంది. ప్రమోషన్ లైన్ చేస్తుంది చిన్నగా అన్న అని చెప్పేసి అనుకోమాకండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి చికెన్ అండ్ సలాడ్. ఓకే, ఆలు ప్లస్ కొంచెం వెజిటేబుల్స్ వేసిన. రైస్ అయితే ఒక 150 గ్రామ్ రైస్. బేసిక్గా నేను కూడా డైట్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు లీన్ కట్టు, మస్కులర్ కట్టు, మినీ కట్లు ఇవి మనకి తెలియదు. నేను క్లీన్ ఫుడ్ అనేది తినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా నేను కట్లో వెళ్ళిపోతా. ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా వెకేషన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకో, కొంచెం డైట్ మిస్ అయితే బల్క్ అయిపోతా. సింపుల్ అంతే. ఇప్పుడు డైలీ నేను ఇంకా డైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఒక స్కూప్ ఓట్స్ తింటా, ఈవినింగ్ ఒక స్కూప్ తింటా. ఎప్పుడైనా నాకు బాగా ఆకలి అయితే మాత్రం హై కాప్స్ తింటా. ఓకేనా? ఇది వచ్చేసి మల్టీప్లైజ్ వాళ్ళది వే ప్రోటీన్, బయోజామ్ పర్ఫార్మెన్స్ వే. ఇప్పుడు మీకు నేను ఇది 100% సజెషన్ చేస్తా. ఇది 100% ల్యాబ్ టెస్టెడ్ ప్రోడక్ట్ అండ్ దీని గురించి యూట్యూబ్లో మీరు చూసుకున్న బెస్ట్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు వరకు లైక్ నేను లాస్ట్ 2 years నుంచి వాడుతూనే ఉన్నా. మీకు కూడా ఇదే సజెషన్ చేస్తా ఇన్ కేస్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వీడియో చేసిన కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చి చూసినా, ఇప్పుడు మనం కంటెంట్ కూడా కొంచెం మార్చినాం కాబట్టి కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఏ కేటగిరీకి అయితే కంటెంట్ అయితే చూస్ చేసిన ఈ వీడియోకి 30 ఏజ్ ఉన్న వాళ్ళు పైగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ప్రోటీన్ గోల్ ని హిట్ చేయాలంటే ఒక బెస్ట్ సప్లిమెంట్స్ అనేది యాడ్ చేసుకోండి. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే అలా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు మల్టీప్లైజ్ వాళ్ళు బయోజామ్ పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్ తీసుకోండి. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, వీళ్ళు ఒకసారి చెక్అౌట్ చేయండి. అలాగే మీరు వీలైతే మీరు జిమ్, ఇప్పుడు ఈ ఏజ్ లో ఎవరైనా ఉండి మీరు జిమ్కి వెళ్తే ఒకవేళ వర్కౌట్ చేసుకోవాలనుకుంటే ఇంకేమైనా మీకు నీడ్ ఉందా, క్రియేటిన్ కానీ లైక్ ప్రీ వర్కౌట్ కానీ నాకు కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో గైస్ అదే కాకుండా మళ్ళీ చెప్తున్నా, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ లో రాయండి. నాకు ఒకటే తలకాయ, నాకు ఒకటే బ్రెయిన్, నేను అన్ని థింక్ చేయలేను. నాకు కూడా కొన్ని కొత్తగా ఐడియాలు ఇవ్వండి. మీకు ఏ వీడియోస్ కావాలో ఖచ్చితంగా వాటిని కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, ఇంకా మనం జిమ్కి వెళ్దాం. నెక్స్ట్ వీక్ నుంచి ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది మీకు డిజైన్ చేస్తా. దాని తర్వాత మనం జిమ్కి కూడా వెళ్దాం. జిమ్కి వెళ్ళి కొన్ని మీకు వర్కౌట్ వీడియోస్ కూడా షూట్ చేసి ఇస్తా. వాటిని చూసుకుంటూ మీరు చేసుకోవచ్చు ఆరామ్సే.